రామాయణాన్ని మలుపు తిప్పిన మొదటి స్త్రీ ఎవరు? దశరథుడు ఏదైనా తప్పు చేశాడా? రాజ్యం రావాల్సింది భరతుడికా రాముడికా? రాముడికి రాజ్యం ఇప్పించడానికి దశరథుడు ఏమేం చేశాడు? దశరథుడు ఎందుకు తొందరపడ్డాడు? సీతారాముల వివాహం తర్వాత అందరూ అయోధ్యకి తిరిగి వచ్చి అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కథ ఇలా ఉండకూడదు కదా. రాముడు అడవికి వెళ్ళాలి. కానీ అది ఎలా స్టార్ట్ అవుతుంది? దానికి కావాల్సిన వృత్తాంతం ఎలా స్టార్ట్ అవుతుంది? ఎవరు దానికి కారణం? అసలు ఏమేం మాట్లాడారు? అసలు అలా ఎందుకు జరగాల్సి వచ్చింది? చూడండి, ఎప్పుడైనా రామాయణం ఇలా ప్రశాంతంగా సాగుతుంది అన్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని ఒక మలుపు తిప్పేస్తుంది. భరతుని మేనమామైన యుధాజిత్తు భరతుణ్ణి తన వెంట రాజ్యానికి తీసుకెళ్లిపోతానని దశరథుడిని అడిగాడు. దశరథుడు ఒప్పుకున్నాడు. భరతునితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. శత్రుఘ్నుడు ఎందుకు వెళ్ళాడు? రామలక్ష్మణులు ఎలాగైతే ఇద్దరు కాదు ఒక్కరే అని మనం అనుకుంటామో అలానే భరతుణ్ణి విడిచి శత్రుఘ్నుడు కూడా ఎప్పుడూ ఉండడు. అందుకే అన్నతో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. సరే, అందులో ఏముంది? అంత నార్మలే కదా. మేనమామ అడిగాడు, తండ్రి పంపించాడు, అంతే అనుకుంటున్నారా? ఆగండి, ఇది సామాన్యమైన ప్రజలకి మామూలే. కానీ ఒక్కసారి క్లిష్టంగా ఆలోచించండి. రాజ్యం, నలుగురు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి. నలుగురు ఒక తల్లి పిల్లలు కారు, ముగ్గురు తల్లుల పిల్లలు. నెక్స్ట్ ఇంకేంటి? యువరాజ పట్టాభిషేకమే జరగాలి. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల క్వశ్చన్స్ రేజ్ అవుతాయో. కేవలం భరత క్షత్రజ్ఞుల్ని ఎందుకు పంపించాలి? వారితో పాటు రామలక్ష్మణ్ని కూడా పంపించవచ్చు కదా. వారు కూడా అతనికి మేనల్లుడితో సమానమైన వారే. కానీ ఎందుకు పంపించలేదు? ఇప్పుడే కదా నలుగురి పిల్లలకి పెళ్ళయింది. భరత క్షత్రజ్ఞులకు కూడా ఇప్పుడే పెళ్ళయింది. వారు వారి భార్యలతో అయోధ్యలో కాలం గడపకూడదా? ఇప్పుడు చూడండి, కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలకు గాని అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలకు గాని ఏదైనా చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ఏమో, రాజ్యం విషయం వచ్చేసరికి ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. కానీ ఆలోచించండి, ఇక్కడ సుమిత్ర కొడుకు ఉన్నాడు, అక్కడ సుమిత్ర కొడుకు ఉన్నాడు. సో రాజుకి ఒక్క భార్య మీద ప్రేమ, ఇంకొక భార్య మీద ప్రేమ లేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు. కానీ ఇలా ఉండాలి అనేది కూడా దశరథుడు ప్లానేనా? ముందు చూడండి, ఇప్పుడు దశరథుడు తన మంత్రులను ప్రజలలో ముఖ్యమైన వారిని అందరినీ విడివిడిగా తొందరగా రమ్మన్నాడు. ఇలా విడివిడిగా కబురు పంపితే వారిలో వారు రాజుగారు ఎందుకు తమని పిలిచారా అని అలా ఆలోచించుకునే సమయం వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ ఎందుకు తొందరగా రమ్మన్నాడు? ఎందుకు? అలా అయితే వారిలో వారు మాట్లాడుకోవడానికి వారికి సమయం ఉండదు. రాజుగారు పిలిచాడు కాబట్టి వెంటనే వచ్చేసేయాలి. కానీ ఎందుకు? సరే, వాళ్ళు మాట్లాడుకున్నంత మాత్రాన ఏమవుతుంది? ఉన్నది రాజు కదా, రాజు ఏది చెప్తే అదే మాట. సరే, ఇప్పుడు వచ్చిన వారందరితో తాను చాలా వృద్ధున్నైపోయానని, రాజ్యానికి యువరాజు పట్టాభిషేకం చేయబోతున్నానని, అందుకు రాముడిని అనుకుంటున్నానని చెప్పాడు. అక్కడ ఉన్న వారందరూ ఎంతగానో సంతోషించారు. ఇప్పుడు ప్రజల్ని అడుగుతున్నాడు, రాముణ్ణి యువరాజుగా నేను అనుకుంటున్నాను సరే, కానీ ప్రజల తీర్పు ఏమిటి? మీలో ఎవరైనా రాముడు ఇందువలన యువరాజు కాకూడదు అని చెబుతారా? ఏదైనా కారణం వల్ల రాముడికి పట్టాభిషేకం చేయకూడదా అంటూ అడిగాడు. రాజు ఇలా ఎందుకు అడగాలి? ప్రజల నిర్ణయమే రాజు నిర్ణయం. డెమోక్రటిక్ రాజ్యం అంటారు కదా, ఇదే. ఇప్పుడు ప్రజలందరూ ఓహో రామ, ఓహో దశరథ అంటూ రాముడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నారు. ప్రజలతోనే రాముడిని రాజుగా చేయాలని చెప్పిస్తే రాముడిని ఎందుకు రాజుగా చేశారో ఒక కారణం దొరుకుతుంది. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, ఏమయ్యా ప్రజలారా, నేను మీకు ఏమైనా ద్రోహం చేశానా, లేదా ఏం తక్కువ చేశాను? ఇలా చెప్పగానే వెంటనే రాముడికి రాజ్యం ఇచ్చేయమంటున్నారు. నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదా అంటూ అడిగాడు. చూడండి, రాముడిని రాజుగా ఎందుకు చేయాలో కూడా వారి వెంటనే చెప్పిస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా వచ్చి రాముణ్ణి ఎందుకు రాజుగా చేసావని అడిగేందుకు స్కోప్ ఉన్నట్టే కదా. దానికి ఆన్సర్ చెప్పడానికే ఇలా ప్రజలతో చెప్పిస్తున్నాడు. కానీ ఎవరికి ఉందా స్కోప్? రాజుగా తన కర్తవ్యం తాను చెయ్యనీయకుండా అడ్డుకునేది ఏంటి? సరే, అందరూ ఒప్పుకున్నారు. రేపే రామ పట్టాభిషేకం అన్నాడు. కానీ రేపే ఎందుకు? అంత తొందర ఏమిటి? రాముని పట్టాభిషేకం ఎంతమందిని పిలవాలి, ఎంత ఏర్పాట్లు చేయాలి, ఎంతమంది దేవతలు రాజులు ఎక్కడెక్కడి నుంచో రావాలి, ఎందుకంత తొందర? అంటే లేట్ అయితే ఏదో ఒకటి చిన్న విషయం అడ్డం వచ్చే ప్రమాదం ఉందని. ఏంటది? అందుకు ముహూర్త సమయం దశరథుడే నిర్ణయించాడు, రేపే ఈ టైంకి చేసేద్దామని. కానీ వశిష్ఠుల్ని గాని మిగిలిన పురోహితులు గాని ఎన్నడూ సంప్రదించలేదు. దానికి ఏమిటి కారణం? వారిని అడిగితే వారు వద్దంటారా, లేదా లేట్ చేద్దామంటారా? సరే, లేట్ అయితే మాత్రం ఏమవుతుంది? వారు మాత్రం ఎందుకు వద్దంటారు? అంటే ఏదో ఒక విషయం వారికి తెలిస్తే ఇది జరగకూడదు అని వారు కూడా అనే ఛాన్స్ ఉంది. కానీ ఆ విషయం ఏమిటి? అలాగే రామ పట్టాభిషేకం గురించి జనకుడు, అంటే ఈయనకి బియ్యంకుడు, జనకునికి కానీ యుధాజిత్తు భరతుని మేనమామకు గాని భరతుని గాని తెలియనివ్వద్దు అన్నాడు.
ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారు, వాళ్ళు రావడానికి సమయం పడుతుంది, మనం అనుకున్న సమయానికి రేపే పూర్తి చేద్దామంటూ చెప్పాడు. కానీ జనకుడు ఇతనికి వియ్యంకుడు. యుధాజిత్తు ఇతనికి బామ్మర్ది. యుధాజిత్తు ఇతని భార్య సోదరుడు. వారిద్దరికి చెప్తే ఏమవుతుంది? జనకుడు మహాజ్ఞాని, వశిష్ఠాది మహర్షులు మహాజ్ఞానులు. వారికి చెప్తే వారు ఏదో అడ్డం చెప్పే ఛాన్స్ ఉంది. అందుకే దశరథుడు వారికి చెప్పొద్దన్నాడు. సరే, యుధాజిత్తుకి ఎందుకు చెప్పొద్దన్నాడు? భరతుడికి ఎందుకు చెప్పొద్దన్నాడు అంటే, భరతునికి తెలిసిన, భరతుని బాగా సన్నిహితులైన వారికి తెలిసిన రాముడికి రాజ్యం రాదేమో అనే ప్రమాదం ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాడు. కానీ ఏంటది? ఎందుకు వచ్చింది ఆ ప్రమాదం? చూడండి, జనకుడు గాని, వశిష్ఠాది మహర్షులు గాని, మిగిలిన పురోహితులు గాని చాలా మహాజ్ఞానులు. వారికి ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో ధర్మం కలవారు. వారిని అడగకుండా, వారిని సంప్రదించకుండా చేసే కార్యం సఫలమవుతుందా అంటే కొంచెం కష్టమే. వశిష్ఠుడికి తెలీదా తన్ని అడగకుండా పెట్టిన ముహూర్తంలో రామ పట్టాభిషేకం అవుతుందా లేదా అని? ఏమో, అడగందే అమ్మైనా పెట్టదంటారు. సో దశరథుడు అడగంది తను మాత్రం ముందే ఎందుకు చెప్పి ఇది జరగదు అని చెప్పాలి? అతడు తన మర్యాద పోగొట్టుకోడు. చూడండి, అందుకే ఏదైనా గొప్ప పని గాని, పెళ్లిళ్ళు కానీ, ఏదైనా విశేష కార్యం చేసే ముందు ఖచ్చితంగా దాని గురించి పెద్దలను సంప్రదించడం ఎంతగానో మంచిది. ఎందుకంటే వారికున్న ఎక్స్పీరియన్స్ ఎంతగానో యూజ్ అవుతుంది. మనం చూడని ఎన్నో విషయాలు, ఎన్నో గొడవలు, ఎన్నో సందర్భాలు, మరెన్నో సంతోషకరమైన విషయాలు వాళ్ళు చూసి ఎరిగినారు. కాబట్టి వారికి అటువంటి సమయాల్లో ఎలా డీల్ చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఒక కారణాన్ని ఒక కోణంలో చూస్తాం, వాళ్ళు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అందులో ప్రాబ్లం ఏమిటి లేదా దానివల్ల వచ్చే లాభం ఏమిటో కూడా చెప్పగలరు. దశరథుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఇలా టాక్టికల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు ఇలా కొన్ని విషయాల్లో తొందరపడుతున్నారు? అతనికి ఏది అడ్డొస్తుంది? ఏది అతన్ని ఆపుతుంది? ఏ సందర్భంలో ఇలా జరగాల్సి వచ్చింది? చూడండి, మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి టాక్టికల్ గా మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వారిని అప్పటికప్పుడు గుర్తించడం చాలా కష్టం. కానీ ఏదో ఒక నాడు, ఏదో ఒక సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే డాట్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఓహో, వారు ఈ సమయానికి ఈ మాట మాట్లాడింది ఇందుకేనా అని అప్పుడు అర్థం అవుతుంది. చూడండి, మాటకి ఎంత ప్రాధాన్యత ఉందో. అది ఒక మనిషిని చంపేస్తుంది, అలాగే మనిషిని కాపాడుతుంది. ఇప్పుడు దశరథుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? పూర్వం ఒకనాడు దశరథుడు కైకేయ రాజుని కలిసి తన కుమార్తె అయిన కైకమ్మను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎందుకంటే అప్పటికే దశరథుడికి కౌసల్యమ్మకు సుమిత్రకు పెళ్ళయింది. కానీ వారిద్దరి చేత బిడ్డలు పుట్టలేదు. కైకమ్మ చాలా యవ్వనంలో ఉంది, అలాగే ఎన్నో రకాల విద్యలు తెలుసున్నది. ఆమె రథసారథ్యంలో చాలా దిట్ట. కాబట్టి దశరథుడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటూ కైకేయ రాజు దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది దశరథుడు, మహారాజు. కైకేయ రాజుకి ఒప్పుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే దశరథుడు అప్పటికే వృద్ధుడు, కైకమ్మో యవ్వనంలో ఉన్న స్త్రీ. అందుకు కైకేయ రాజు ఒక చిన్న షరతు పెట్టాడు. దశరథుడికి కాని కైకమ్మతో బిడ్డ జన్మిస్తే వారికే రాజ్యం ఇవ్వాలంటూ షరతు పెట్టాడు. అప్పుడు దశరథుడు ఇలా అనుకున్నాడు, అప్పటికే 60,000 సంవత్సరాలు కౌసల్యమ్మ సుమిత్రలతో పెళ్ళయి బిడ్డలు పుట్టలేదు. ఇప్పుడు కైకమ్మతో బిడ్డలు పుడితే మాత్రం రాజ్యం ఇవ్వనా? కౌసల్యమ్మ సుమిత్రలు మాత్రం అడ్డు చెబుతారా? వారికి కూడా సంతానం లాంటి వారే కదా, కాబట్టి ఖచ్చితంగా ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు 3 భార్యలకి సంతానం కలిగింది. వారిలో జ్యేష్ఠపుత్రుడైన రాముడు కౌసల్య కుమారుడు. వారిలో రాముడంటే దశరథుడికి ఎంతో ప్రేమ. కానీ రాముడు ఒక్కడి మీదనే ప్రేమ అంటే కాదు, 4 కుమారుల మీద సమానమైన ప్రేమ గలవాడే. కానీ రాముడంటే ఎక్కడో కాస్త మమకారం ఎక్కువ. ఎందుకంటే రాముడు గుణాలు కలవాడు, ప్రజలచే మన్నన పొందినవాడు, ప్రజల్ని తన కన్న బిడ్డల్లా కాపాడుకునేవాడు. అలాగే జ్యేష్ఠుడు పెద్దవాడు కాబట్టి రాముడికే రాజ్యం ఇవ్వడం ధర్మం అవుతుంది. రాముడికి రాజ్యం ఇవ్వకూడదు అనడానికి ఏ ఒక్క కారణము లేదు. ప్రజల్ని బాగా చూసుకుంటాడు, ధర్మం తెలిసినవాడు, మహావీరుడు, యోధుడు. రాజ్యాన్ని ఎప్పుడైనా సరే ఏ ప్రమాదం నుంచైనా కాపాడగల యోధుడు. ఇంకేం కావాలి? ప్రజలు కూడా ఒప్పుకున్నారు రాముడికి రాజ్యం చేయడానికి. సో రాముడికి రాజ్యం ఇవ్వడమే ధర్మం. కానీ సత్యం ఏమిటి? అప్పట్లో కైకేయ రాజుకి కైకమ్మకు పుట్టిన బిడ్డనే రాజుగా చేస్తానంటూ మాటిచ్చాడు దశరథుడు. కాబట్టి ఇప్పుడు భరతుణ్ణి రాజుగా చేయాల్సి వస్తుందేమో అంటూ ఇదంతా నడిపిస్తున్నాడు. అందుకే ఇంత తొందర పెడుతున్నాడు. జనకుడికి గాని, వశిష్ఠాది మహర్షులకు గాని ఈ విషయం తెలిసి వారు ఖచ్చితంగా రాముడికి వద్దు, భరతుడికే ఇవ్వమంటూ సలహా ఇస్తారు. అలాంటి గొప్పవారు చెప్పిన సలహా మేరకూడదు. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు భరతునికి రాజ్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తండ్రి ప్రేమ ఎక్కడికి పోతుంది? అందుకే దశరథుడు కాస్త తొందరపడ్డాడు. కానీ కాలం ఎటుపోతుంది? సత్యం గెలవాలి, ధర్మం గెలవాలి. ఇక్కడ రాముడికి రాజ్యం రావడం ఎంతటి ధర్మమో భరతునికి రాజ్యం కావడం కూడా అంతే ధర్మం. దశరథుడు ఇచ్చిన మాట ప్రకారం భరతునికి రాజ్యం దక్కాలి. కానీ రాముడికి రావడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే రాముడు జ్యేష్ఠుడు, సకల గుణాలు కలవాడు, రాజ్యం పొందడానికి పూర్తి అర్హుడు. ఇప్పుడు యుధాజిత్తుకి భరతుడికి ఎందుకు చెప్పొద్దన్నారు?
ఏమో యుధాజిత్తు వచ్చి ఈ విషయం మెన్షన్ చేస్తే ఇక్కడ ఉన్న వారు ఎవరైనా అడ్డు చెప్తారేమో, అందుకే అతనికి కూడా చెప్పొద్దన్నారు. కానీ మాట ఇచ్చాడు కదా, అది ఎన్ని జన్మలెత్తినా నిలబెట్టుకోవాలి కదా, ధర్మం కాపాడుకోవాలి కదా. సరే, ఇంతవరకు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఎవరెవరికి చెప్పాలనుకున్నాడు, ఏమేం చెప్పాలనుకున్నాడో అంతా చెప్పేశాడు. అంతా సక్రమంగానే జరుగుతుంది. కానీ ఇంకా ప్రాబ్లం రావాలి కదా, కథ మలుపు తిరగాలి కదా. ఎవరి వల్ల తిరుగుతుంది, ఎప్పుడు తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది? దశరథుడు ఇంతగానం టాక్టికల్ గా ఆలోచించాడంటే, దీన్ని కూడా తిప్పికొట్టారంటే అవతల వాళ్ళు ఇంకెంత టాక్టికల్ గా ఆలోచించి మాట్లాడుంటారు. కానీ వారు ఏం మాట్లాడారు, ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు దశరథుడు రాముణ్ణి పిలిచాడు. రేపు నీకు పట్టాభిషేకం జరగబోతున్నదని చెప్పాడు. రాముడు అయ్యో నాన్నగారు ఎంత సంతోషం, అయ్యో ఎంత గొప్ప పని చేస్తున్నారని అనలేదు. ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. కాస్త సంతోషం పొందినట్టు కూడా లేడు. ఎందుకంటే అతనికి రాజ్యం వచ్చినా రాజ్యం రాకపోయినా అతడు దశరథుడి కుమారుడు కాబట్టి రాముడు అలానే చంచలంగా ఉండిపోయాడు. దశరథుడికి నమస్కరించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలైన క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. అదే మందర. మందర అంటే ఎవరు? మందర గురించి గొప్ప వృత్తాంతం అంటూ ఏమీ లేదు. మందర ఒక ముసలి స్త్రీ. ఆవిడ కైకమ్మకు దాది లాంటిది. దాది అంటే బేబీ సిట్టర్ అంటూ ఉంటారు కదా, అలా లైఫ్ లాంగ్ బేబీ సిట్టర్ అన్నట్టు. కైకమ్మ వాళ్ళమ్మ రాణిగా ఉండి రాజ్య వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పుడు కైకమ్మని చూసుకోవడానికి మందరను దాదిగా నియమించారు. అలా కైకమ్మ దశరథుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మందర దాదిగా కైకమ్మతో పాటు వచ్చేసింది. చెప్పాలంటే సీనియర్ మోస్ట్ మెయిడ్ అన్నట్టు. మందర ఇలా నిటారుగా ఉండే స్త్రీ కాదు. ఆమె కాస్త వంగి వీపుపై గోనులా ఉండి ఉంటుంది. ఎక్కడో అక్కడ కొంతమందిని చూస్తూ ఉంటారు, ఐ మూవీలో విక్రమ్కి ఉన్నట్టుగా. ఆవిడికి తెలిసింది ఈ విషయం. రాజ్యం అంతా కోలాహలంగా ఉన్నది. కౌసల్యమ్మ గది ముందల అంతా సంబరంగా ఉంది. అంత ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. అంతా హ్యాపీగా ఉంది. ఏమిటా కారణమని ఆమెకు తెలిసింది. ఏమిటి? రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది. ఇంకా ఆవిడ తట్టుకోలేకపోయింది. వెంటనే కైకమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం మాట్లాడింది, తర్వాత ఏమేం జరిగింది అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఇక్కడ మందర తట్టుకోలేకపోయింది. వెంటనే కైకమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చూడండి, మందరకు మాత్రం ఎందుకంత కడుపుమంట? రాముడికి రాజ్యం ఇస్తే తనకేం నష్టం వస్తుంది? ఆమె ఏమన్నా భరతుని తల్లా? భరతునికి రాజ్యం ఇచ్చినా లేకపోతే రాముడికి రాజ్యం ఇచ్చినా ఆమెకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. కానీ ఆమెకి ఎందుకంత కడుపుమంట? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారు. మరి ఇప్పుడు మందర ఇలా ప్రవర్తించడానికి కూడా ఏదో ఒక కారణం ఉండి ఉంటుందా? ఏంటది? పూర్వం ఒక స్త్రీ రావణాసురుడి వలన ఇబ్బంది పడింది. ఆమె దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వరమిచ్చాడు, రావణాసురుడి అంతం నీ వల్లే మొదలవుతుంది అంటూ. ఇది రామాయణంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు, భారతంలో మెన్షన్ చేశారు. అందుకే మందర ఇదంతా చేయాల్సి వచ్చింది. ఇది తన స్వభావం అనుకోండి. కానీ మందర ఒక పని మనిషి. పని మనిషి వల్ల రాజ్యం కూలిపోతుందా అంటే ఏమో, ఛాన్సెస్ ఉన్నాయి. మందర ఒక పని మనిషి. పని మనిషికి కూడా రాజ్య వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యే అంత చనువు ఉందా? అంత చనువు ఇచ్చారా? కానీ పని మనిషికి రాజ్య వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యేంత సీన్ ఉందా అంటే ఉందేమో. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మందర ఏం చెబుతుంది, దానికి కైకమ్మ ఏం చెబుతుంది, తర్వాత ఏం జరిగింది, ఏమేం మాటలు మాట్లాడారు, రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు, ఇదంతా డిస్కస్ చేద్దాం.